బలరాముడు ఎలా జన్మించాడో చెప్తాను వినండి. విష్ణువు రామావతారం వదిలి వైకుంఠానికి రాగానే ఆదిశేషుడు ఎంతో కోపంతో ఉంటాడు. విష్ణువు చిరునవ్వుతో ఏమైంది ఆదిశేష, ఎందుకంత కోపంతో ఉన్నావు అని అడగగా అప్పుడు ఆదిశేషుడు, ఏంటి ప్రభు, మీరు నన్ను మీ తమ్ముడిలాగా లక్ష్మణులాగా ఉంచి నేను ఏది చెప్పినా అది మీరు వినకుండా భూమి మీద ఎన్నో కష్టాలను పడ్డారు. నా మాట ఒక్కటి కూడా వినలేదు. నేను కూడా మీ తమ్ముడిని అని ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. నాకు మీరు ఇప్పుడు ఒక మాట ఇవ్వండి. ఇంకొక అవతారంలో అయినా సరే నేను మీకు అన్నగా పుట్టాలి. ఎందుకంటే అప్పుడైనా మీరు కష్టాలు పడకుండా నా మాట వింటారు. విష్ణువు సరే అని మాట ఇస్తారు. అప్పుడు ద్వాపర యుగంలో కారాగారంలో ఉన్న దేవకికి 6 పిల్లలు పుట్టి ఉంటారు. పుట్టిన ప్రతి ఒక్కరిని కంసుడు చంపుతూ ఉంటాడు. కంసుడు బలరాముడిని ఎందుకు చంపలేదు? బలరాముడు కూడా దేవకి కొడుకేనా? ఫుల్ స్టోరీ తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.